మన పనులు మనం చేసుకొని 40 సంవత్సరాలుగా ఒకరినొకరు చూసుకోలేదు. కానీ ఈరోజు మాత్రం మాకే కేటాయించండి మీ సమయాన్ని, మాతోనే ఉండండి. మనందరినీ ఏకం చేసినందుకు ఒక్కసారి వాళ్ళకి చెప్పటతోని థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు కూడా నిరంతరం కృషి చేసి కార్యక్రమం ఇక్కడ సాగడానికి సజావుగా మనకు వారు సహకరించారు. వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున, మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున వారికి అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమం సాగాలంటే మనసులో ఒక సంకల్పం ఉండాలి. అది నేను చెయ్యాలి, నేను మాట్లాడాలి, నేను వారిని కలవమైన సమయాలు. కానీ మిత్రులు ఎల్లం గారు, గోపాల్ గారు మాత్రం సురం మనం అందరం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరి ద్వారా ఎవరు పరిచయం అవుతారు, తెలియనటువంటి వాళ్ళందరినీ కూడా తెలుసుకొని మనందరినీ సమీకరణ చేసి మరి ఈరోజు మనందరినీ ఏకం చేసినందుకు వారికి ఒకసారి, రెండోసారి, మూడోసారి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే గోపాల్ భాయ్, ఎల్లం గారు. అందుకే అంటారు నవరత్నాలన్నీ కూడా రాళ్ళు లారీలలో నింపి పంపిస్తారు, కానీ అందులోకి వెళ్ళి ఏరి తీసినాయే నవరత్నాలు. అన్ని రాళ్ళు కూడా నవరత్నాలు కావు. అట్లాగని అందులో వారిద్దరే ఈరోజు మరి కార్యక్రమానికి పూనుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది చనిపోయి ఉన్నారు. అదేవిధంగా మనకు విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులు కూడా కొంతమంది కాలాతీతం కాలం చేశారు. కాబట్టి వారికి మౌనం పాటించే కార్యక్రమం ఉంటుంది, 1 by 1 కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి పెద్దలు గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటప్పయ్య గారు. పాల్పంచుకున్నారు అనే ఆనందాన్ని మనం అందరం కూడా ఒక్కసారి మౌనం ద్వారా మీరందరూ కూడా దయచేసి 2 నిమిషాలు లేచి నిలబడి మౌనం పాటించి మాటల్లో చెప్పలేంది. చాలామంది అనుకుంటారా నేను ఫోన్ చేసిన పొద్దు మనకు మిత్రులమంతా విడిపోతే మళ్ళీ ఎక్కడ ఉంటామో ఎక్కడ కలుస్తామో తెలియదనే తాపత్రయంతో ఇక్కడే గ్రూప్ ఫోటో దిగి ఇక్కడే మీ అందరికి అందజేయాలని ఒక సంకల్పంతో ఆ టెక్నాలజీ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లను కూడా ఇక్కడికి పిలిపించి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. తదనంతరం మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరం ఒక గ్రూప్ ఫోటో దిగి కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తర్వాత మనం అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం.